ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకున్న కష్టం ఒక్క తుఫానుతో కళ్ల ముందే కొట్టుకుపోయింది. ఉద్యాన రైతు వెన్నువిరిచింది. మోంతా తుఫాను ఇరు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో తీరని నష్టం చేసింది. విరిగిపడిన అరటి చెట్లు, కుప్పకూలిన బొప్పాయి మొక్కలు, అస్తవ్యస్తమైన పంటలు చూసి అన్నదాత కళ్లల్లో తిరిగిన కన్నీటి సుడులు యావత్ ప్రజానికాన్ని కలిచివేస్తున్నాయి. పాక్షికంగా దెబ్బతిన్న ఉద్యాన పంటలను కొద్దిపాటి సస్యరక్షణ చర్యలతో కాపాడుకునే అవకాశం ఉంది. ముందుగా తోటల నుంచి నీటిని బయటకు పంపించాక చీడపీడలు విజృంభించకుండా మొక్కల్లో సత్తువ పెంచేలా సరైన సస్యరక్షణ చర్యలు అవలంబించాలంటూ సూచనలిస్తున్న అశ్వారావుపేట ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఐవి శ్రీనివాసరెడ్డి నుంచి వివరాలు తెలుసుకుందాం. ఇటీవల సంభవించిన మొంతా తుఫాను ప్రభావం వల్ల భారీ వర్షాలు కురిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా ఉద్యానవన పంటలు బాగా నష్టపోయాయి. అరటి విషయానికి వచ్చినట్లయితే అరటిలో ముఖ్యంగా కర్పూర, చక్కెరకేళి తోటల్లో గెలలు పడిపోవటం జరిగింది. అయితే గెల పక్వానికి లేదా దగ్గరగా ఉన్నట్లయితే అలాంటి గెలలను మాగబెట్టి మార్కెటింగ్ చేసుకోవాలి. అదేవిధంగా విరిగిపోయిన చెట్లను తీసివేసి పక్కనున్న సూది పిల్లకలు మరలా పంటకు తయారయ్యే విధంగా తయారు చేసుకోవాలి. అదేవిధంగా అధికంగా కురిసిన వర్షాల వల్ల అరటిలో సికటోక తెగులు వచ్చే అవకాశం ఉంది. దాని నివారణకు ప్రొపికొనజోల్ మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి ముందుగా పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా అరటిలో దుంపకుళ్ళు ఆశించే అవకాశం ఉంది. ఈ దుంపకుళ్ళు వ్యాప్తి చెందకుండా ముందుగా ప్రతి చెట్టు చుట్టూ 8 నుంచి 10 గ్రాములు బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవాలి. అదేవిధంగా దుంపకుళ్ళు తెగులు నివారణ కోసం కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి మొదలు మొత్తం తలిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో బొప్పాయి పంట కూడా నష్టపోయింది. ఈ బొప్పాయి పంట విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మొదల దగ్గర నీళ్లు లేకుండా బయటికి పంపించి వేసి ఈ యొక్క మొదలు కుళ్ళు తెగులు అనేది రాకుండా చూసుకోవాలి. రెడోమిల్ ఎంజెడ్ అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి మొక్క పాదుల్లో పోసుకున్నట్లయితే రాకుండా ఉంటుంది. అదేవిధంగా ఆకులు పసుపు బారటం కానీ లేదా పెరుగుదల ఆగిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. దీని నివారణకు ఆకులపై 13-0-45 అనే మందుని 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా కొత్త పెరుగుదలను మనం చూడొచ్చు. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో జామ తోటల్లో కూడా నీళ్లు నిలబడి అవకాశం ఉంది. ఇలాంటి తోటల్లో నీటిని బయటికి పంపించి వేసి ఎండు తెగులు లేదా కుళ్ళు తెగులు రాకుండా నివారించడం కోసం కాపర్ ఆక్సిక్లోరైడ్ నీళ్లను పాది మొత్తం తడిచే విధంగా పోసుకున్నట్లయితే ఎండు తెగులు రాదు. అదేవిధంగా జామలో కూడా గజ్జి తెగులు ఆశించే అవకాశం ఉంది. ఈ తెగులు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. అదేవిధంగా బత్తాయి, నిమ్మ తోటల్లో పూత, పిందె, కాయలు రాలిపోవడం గమనించాము. ఇవి రాలకుండా ముందు జాగ్రత్తగా కార్బండిజం అనే మందు 100 గ్రాములు, ప్లానోఫిక్స్ అనే మందు 20 మిల్లీలీటర్లు 100 లీటర్ల నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పూత, పిందె, కాయ రాలకుండా ఉంటుంది. అదేవిధంగా గజ్జి తెగులు కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఈ గజ్జి తెగులు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ మందు 30 గ్రాములు, దాంతోపాటు ప్లాంటోమైసిన్ మందు 1 గ్రాము 10 లీటర్ల నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా బత్తాయి, నిమ్మల్లో గజ్జి తెగులు వ్యాప్తిని అరికట్టవచ్చు. అదేవిధంగా వేరుకుళ్ళు తెగులు కూడా ఆశించి మొక్కలు ఎండిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. దాని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు 3 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పాదులన్నీ తడిచేటట్లుగా పోసుకోవాలి. అదేవిధంగా నిమ్మలో, బత్తాయిలో మంగు మచ్చ వ్యాపించే అవకాశం ఉంది. దీని నివారణకు ఈ సమయంలో స్పైరోమెస్ఫిన్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా మామిడి తోటల్లో ఆకుల మీద మచ్చ తెగుళ్ళు, ముఖ్యంగా నల్ల మచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని నివారణకు కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా ఈ వర్షాల వల్ల తెల్లవారుజామున పొగమంచు ఏర్పడి ఈ యొక్క బూడిద తెగులు మామిడికి ఆశించే అవకాశం ఉంటుంది. ముందు జాగ్రత్తగా నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క బూడిద తెగులు రాకుండా నివారించుకోవచ్చు. అదేవిధంగా అధికంగా కురిసిన వర్షాల వల్ల
తేనె మంచు పురుగు కానీ, తామర పురుగు కానీ, పొలుసు పురుగులు కానీ ఆశించే అవకాశం ఉంటుంది. వీటి నివారణ కోసం ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లేదా థయామిథాక్సమ్ అనే మందు 0.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ పురుగుల్ని నివారించుకోవచ్చు. మిరపలో ఎక్కువగా బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు నివారణ కోసం కాపర్ ఆక్సిక్లోరైడ్ మందు 30 గ్రాములు, దాంతోపాటు ప్లాంటోమైసిన్ 1 గ్రాము కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుల్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా కొయినోఫోరా కొమ్మకుళ్ళు తెగులు కూడా ఆశించే అవకాశం మిరపలో అధికంగా ఉంటుంది. దీని నివారణకు పైరాక్లోస్ట్రోబిన్ ప్లస్ మెటిరామ్ అనే మందుని 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. కొన్ని తోటల్లో నీరు బాగా నిలబడినప్పుడు ఈ యొక్క ఎండు తెగులు లేదా వేరుకుళ్ళు తెగులు మిరపను ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి ఈ యొక్క మొక్క మొదలు తడిచేటట్లు పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. పసుపు లాంటి పంటలో ఆకుమచ్చ తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంటుంది. ఆకుమచ్చ తెగులు నివారణకు కార్బండిజం అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా పసుపులో ఆకుమచ్చల్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా పసుపులో దుంప కుళ్ళు ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు రిడోమిల్ ఎంజెడ్ అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి ఆ పసుపు మొదళ్ళు తడిచేటట్లుగా పిచికారీ చేసుకోవడం ద్వారా దుంపకుళ్ళును నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ సమయంలో ఒక 200 కిలోలు వేపపిండిని పశువుల ఎరువుతో కలిపి చల్లుకున్నట్లయితే దుంపకుళ్ళు, దుంప పుచ్చు కూడా వ్యాపించకుండా నివారించుకోవచ్చు. ఇతర కూరగాయల పంటల్లో ముఖ్యంగా టమాటా, వంగ, బెండ లాంటి పంటల్లో ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతి అధికంగా కనిపించే అవకాశం ఉంది. వీటి నివారణకు ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు కానీ, కాయతొలుచు పురుగుల నివారణకు లాంబ్డా సహలిత్రిన్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి కానీ పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క టమాటా, వంగ పంటల్లో పురుగుల్ని మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా టమాటాలో ఎండు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు ప్రొపికొనజోల్ మందుని 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇతర కూరగాయలు ముఖ్యంగా బీర, సొర, కాకర లాంటి పందిరి కూరగాయల పంటల్లో ముందుగా కదిలిన పందిరులను సరిచేసుకొని ఎండిపోయిన లేదా మాడిపోయిన ఆకులన్నింటినీ కత్తిరించేసి తర్వాత మొదలు దగ్గర తప్పనిసరిగా ట్రైకోడెర్మా విరిడి లాంటి మందును పశువుల ఎరువుతో కలిపి వేసుకున్నట్లయితే రాబోయే కాలంలో ఎండు తెగులు అనేది రాకుండా ఉంటుంది. బూడిద తెగులు కానీ, బూజు తెగులు కానీ ఆశించే అవకాశం ఉంటుంది. బూజు తెగులు వచ్చినట్లయితే కార్బండిజం బ్యావిస్టిన్ మందుని 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. బూడిద తెగులు వచ్చినట్లయితే మాత్రం డైఫెన్ కొనజోల్ లాంటి మందుని 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ తెగుల్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా కొబ్బరి, ఆయిల్ పామ్ లాంటి పంటల్లో కూడా ఈ యొక్క నీరు నిల్వ ఉండటం వల్ల తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది. ముందుగా ఇలాంటి తోటల్లో నీటిని వెంటనే బయటికి పంపించి వేసి తోటని ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ యొక్క పురుగులు, తెగుళ్ళు రాకుండా యాజమాన్య చర్యలు పాటించాలి. అన్ని పంటల్లో కూడా నత్రజని, పొటాషు, బోరాన్ లోపం అనేది కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని పంటల్లో కూడా తప్పనిసరిగా 13-0-45 లాంటి మందుని 10 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి అన్ని పంటల్లో పిచికారీ చేసుకున్నట్లయితే ముందుగా వేర్ల ద్వారా కాకుండా ఆకుల ద్వారా పోషకాలు అందించడం వల్ల మొక్క తిరగబడటం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత పొలం ఆరిన తర్వాత మాత్రమే నేలలో నత్రజని, పొటాష్ ఎరువులను వేసుకోవాలి. అదేవిధంగా విపరీతంగా కురిసిన వర్షాల వల్ల బోరాన్ పోషక లోపం అనేది అన్ని రకాల పంటల్లోనూ కనిపిస్తుంది. కాబట్టి బోరాన్ 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. కూరగాయల పంటల్లో జింక్ సల్ఫేట్ మందును 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల జింకు లోపాన్ని కూడా అధిగమించవచ్చు. ఆయిల్ పామ్ లాంటి తోటల్లో ఇప్పటికే మందులు వేసి ఉన్నా కూడా ఈ అధిక వర్షాల వల్ల ఆ మందంతా నేల లోపల పొరల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మరొకసారి ఇంకో దఫా ఆయిల్ పామ్కి ఎరువులు వేసుకోవాలి. అదేవిధంగా కొబ్బరికి కూడా ఎరువులు వేసిన అంటే నత్రజని, పొటాషు 1/2 కిలో నత్రజని, 1 కిలో పొటాషు, అదేవిధంగా 100 గ్రాముల బోరాన్ను తప్పనిసరిగా వేసుకున్నట్లయితే కొబ్బరిలో కూడా ఈ యొక్క అధిక వర్షపాత ప్రభావాన్ని మనం నివారించుకోవచ్చు. ఈ విధమైన యాజమాన్య చర్యలు పాటించి తోటల్ని మనం పునరుద్ధరించుకోవచ్చు.